ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి వాటి గురించి వారు విశదీకరించారు. ఆ తర్వాత లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడింది వినాలి అని చెప్పి లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు. కోర్టు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు 1 గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు. వారి వాదనలో ముఖ్యాంశాలు అంటే రేపు సాక్షిగా ఎలా రాస్తారో నాకు తెలీదు, బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు అఫ్కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులో, బట్ కాంటెక్స్ట్ని బట్టి వారి ఇంగ్లీష్ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను. ముఖ్యమైన పాయింట్, నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనని చెప్పారు. అది పచ్చబుద్ధం. వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి 2020లోనే మేము పిటిషన్ వేశాం. అంటే సుమారు 4 సంవత్సరాల క్రితం క్వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం. వీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి. ఆయన అబద్ధం చెప్పాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ అని, ఆర్ రేదర్ ఒక నిజం చెప్పలేదు, ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అని. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాను. పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలనా? అనలేం కదా. కోర్టు నిరూపిస్తే అప్పుడు, అంతేగాని ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ 10 వైలేట్ చేశాను అని, దాన్ని వాళ్ళు విన్నారు, పక్కన పడేశారు. ఎప్పుడో నన్ను పిలిచారు, నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇది జరిగి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. మరి అది పక్కన పడేశారంటే ఏంటి దాని అర్థం?